ఏంట్రా కింద లూజ్ అయ్యో పైన ఫ్రీజ్ అయ్యో? పైన షాకు కింద వీకు. ఫేస్ బానే ఉందండి, కాళ్ళే లూజ్ అయ్యాయి. ప్యాంటు తడవలేదు కదా? మొహం దర్శింది కదండి. పిల్ల నచ్చిందా? ఆ అమ్మాయికి నేను నచ్చాలి కదా. ఎందుకు నచ్చవురా? ఇంట్లో బ్రహ్మచారివి నువ్వే. ఆడదయ్యాలకి బ్రహ్మచారులంటే నాటుకోడి పులుసు అంత ఇష్టం. ఆ విషయం అమ్మాయికి వినపడేటట్టు చెప్పాలా? చుమ్మా తమాషా. డాక్టర్ గారు, ఇవి చేతులు కాదనుకోండి, కాళ్ళు అనుకోండి. చెయ్యి కాలైతే మరి కాలేమవుతుందిరా? ముక్కేమవుతుంది? చెవేమవుతుంది? ఎందుకు ఇలా మార్చి మార్చి మాట్లాడుతున్నావు? జనరల్ గా అందరూ అలా మాట్లాడతారని మాట్లాడారు. అందరూ అలా జనరల్ గా మాట్లాడితే నువ్వు మాట్లాడతావా? నీకు బుద్ధి లేదా? తెలివి లేదా? జ్ఞానం లేదా? ఉంది సార్, ఉంది సార్, ఉంది సార్. నిజంగా ఈ మీ కాళ్లే సార్. మీకు దండం పెడతాను సార్. మీ కాళ్ళు పట్టుకొని చెప్తున్నాను సార్. ఏం చెప్తున్నావురా? ఏం చెప్తున్నాను? ఏం చెప్తున్నాను? నేనేం చెప్తున్నాను? ఏం చెప్తున్నాను? అయ్యో, నేనేంటి ఇలా అయిపోయాను? చంద్రముఖి అయ్యా, డాక్టర్ గారా. డాక్టర్, డాక్టర్, నేనేమో ఇక్కడ దుప్పటి తడిపేసుకొని కూర్చుంటే మీరేంటి డాక్టర్ దుప్పటి ఫుల్ గా కప్పుకొని నిద్రపోతున్నారు? నిద్రపోతున్న వాడిని లేపి నిద్రపోతున్నావా అని అడుగుతావేంట్రా ఫుల్? నా తప్పే డాక్టర్. టైం 12 గంటలు కొట్టింది డాక్టర్. 12 గంటలకు 12 సార్లు కొట్టక 13 సార్లు కొడుతుంది ఐడియట్. పడుకో. కానీ నాకు చిన్న డౌట్ ఉంది, అది క్లియర్ చేస్తే పడుకుంటా. ఏడు. నాకు పెళ్ళి అవుద్దంటారా? ఆ నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ. పిల్లలు పడతారా? ఆ నమ్మకం మీ ఆవిడకు ఉండాలి. ఓకే ఓకే ఓకే. మరి పిల్లలు పుడితే ఏం పేర్లు పెట్టుకోవాలి? చంద్రముఖి. చంద్రముఖి అయ్యా. డాక్టర్ అండి, నేను ఇప్పటి వరకు ఎవరితో మాట్లాడాను బాబా? చంద్రముఖితో. ఏంట్రా? ఏంటి సార్ ఇది? మనిషి పడుకున్నట్టే సెటప్ చేసి నన్ను భయపెట్టారు. ఇది మీకు న్యాయమేనా చెప్పండి? చుమ్మా తమాషా. ఇది ఒక స్టైల్ ఆఫ్ ట్రీట్మెంట్. లేకపోతే నీకెలా ధైర్యం వస్తుంది? అది కరెక్టే సార్. గాడిదకేం తెలుసు గద్ద పోస్తాను సార్. భయంలో ఏదో అనేసి వదిలిపెట్టండి సార్, మీకు దండం పెడతాను. నీకు విషయం చెప్పనా? ఏంటి సార్? ఈ ఇంట్లో మన ఇద్దరం తప్ప మిగతా వాళ్ళందరూ దెయ్యాలి. సార్, అసలే నేను భయంతో చచ్చిపోతుంటే ఇలాంటి వార్తలు చెప్తారేంటండి? ఇంక నాకు నిద్రలో పట్టుదండి. నిద్రపోవడానికి టాబ్లెట్ ఇస్తానుగా. ఇవ్వండి సార్, ఎంత డోస్ అయినా పర్వాలేదు. ఇవ్వండి. నీళ్ళ ఇవ్వండి. లేదు, డైరెక్ట్. ఇదే పిచ్చి నమ్మకం అంటే. ఈ అడ్రస్ కరెక్ట్? నువ్వు కరెక్ట్ అడ్రస్ కు తీసుకొచ్చావు. పాప ఎక్కడి నుంచో ఫోన్ చేసిందే. బాప్ పూలో లేని టైం చూసి పాపని ఎత్తేహారు. బాప్కి మ్యాటర్ తెలిసిందనుకో మొత్తం బ్లాస్టింగే. రాజా, రాజా, రాజా. రాజా ఎవడో నువ్వెవడు? తెలుస్తాయిరా, అన్ని తెలుస్తాయి. రాజా ఎవరో, నేనెవరో, అసలు మా బాప్ ఎవరో అన్ని తెలుస్తాయి. నువ్వు ఆగరాన్ని మాట్లాడతాను సార్. నమస్తే సార్. నమస్కారం. పుట్టినకోడి నమస్కారం అర్థమైంది. అరే ఊరుకోరా భయ్. నమస్తే సార్. ఏంటయ్యా? ఏంటి గొడవ? రాజా, రాజా, ఎవరై నువ్వు? ఏంట్రో కిడ్నాపర్లు ఇవాళ రేపు లాయర్లు కూడా మీటింగ్ చేస్తారేంట్రా? ఎవడ్రా నువ్వు? నువ్వెవడరా? డాక్టరా? నువ్వేంటి లేడీడానా? అబ్బా చాలా పెద్ద గ్యాంగ్ రా మీది. నువ్వేంటి? భాగ్య, నిన్ను కూడా కిడ్నాప్ చేశారా? నువ్వేనేంటి గ్యాంగ్ లీడర్వే? పాపం దొరికిపోయావరా? ఒరే, ఆడపిల్లల్ని కిడ్నాపింగ్ ఏనా? ఇంకా వేరే సైడ్ బిజినెస్ ఏమన్నా ఉన్నాయా నీకు? అయ్యో, ఇప్పుడు చెప్పరా, ఏం కావాలి నీకు? నేనా? నువ్వేరా? నువ్వే కదరా ఫోన్ లో 30 లక్షలు అడిగింది? 30 లక్షలా? ఇంకా చూస్తావేంటయా? ఏసేయ్, మొత్తం ఫ్యామిలీ ఇంకొక కోత కూసావంటే నిన్ను నరికి పాతరేస్తా. అమ్మో, ఏం జరుగుతుంది మన ఇంట్లో? ఈ అమ్మాయి బుజ్జిగాడు రూమ్ లో ఏం చేస్తుంది? ఈ పోలీసులేంటి? ఈ దరిద్రం ఏంటి? అల్లుడుగా మావయ్య, నేను మాట్లాడతాను. ఏమ్మాయి చూడు, నీకు తెలుసా? యాక్చువల్ గా నాన్న, రాత్రి అమ్మాయి తాగేసి రోడ్ మీద తిరుగుతుంటే మన బుజ్జిగాడి ఇంటికి తీసుకొచ్చాడు. బుజ్జే, ఏంటి తాగేసావా? ఈ మ్యాటర్ బాపకు తెలిస్తే బ్లాస్టింగ్ అనే. నాకేం తెలియదు సార్.
ఈ మధ్య అమ్మాయిలంతా తాగేసి ఇలాగే రోడ్ల మీద. ఆ చండాలను తీసుకుని ముందు బయటికి వెళ్ళు. అలాగే వెళ్ళు. అలాగే పదండి. ఇక్కడ తీసుకొచ్చి బుజ్జి మరి ఇంకేంటి ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పేయచ్చు కదా. ఏంటి చెప్పేది? అవును ఈ అమ్మాయి. ఈ అమ్మాయి నీకు నచ్చిందా? అబ్బా ఇంతకీ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పావా? ఈడికంత సీన్ లేదు. మనల్ని కిడ్నాపర్లు అనేసిందే. అది మన ఫ్యామిలీ మీద అమ్మాయికి ఉన్న ఇంప్రెషన్. ఏ మొహం పెట్టుకుని అమ్మాయి దగ్గరికి లవ్ యూ చెప్పను. అయ్యో పాపం. లైఫ్లో ఒకే ఒక్క లవ్ స్టోరీ గోల్కొండ ఫోర్ట్ లాగా అయిపోయింది. ఇడ్లీ లేదా? Put your hands up. Put your hands up for Detroit. లిఫ్ట్ ఇచ్చిన పాపానికి కిడ్నాపర్లను చేసేవే. పెద్ద రైతే ఆయన స్టేట్ లెవెల్లోని డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, లెక్చరర్లు ఉన్న పెద్ద ఫ్యామిలీ అది. అసలు నిన్ను కదే నీ తాగుబోతు మాట్లాడుకుని పోలీసులు తీసిన మరి అక్కడ తయారైపోయాను చూడు. నన్ను నన్ను నేను చెప్పించి కొట్టుకోవాలే. ఈ తాగటాలు ఎప్పుడు నుంచే పాపకి మ్యాటర్ తెలిసిందనుకో ప్లాస్టిక్ అనే నన్ను రేవిట్టే కొంప తీసి పాప ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఆయన కానీ వచ్చి మ్యాటర్ చెప్పేస్తా. ఆయన కానీ పాపను కలిస్తే ప్లాస్టిక్ అనే ప్లాస్టిక్. శ్రీరామ రామ రామేటి రమే రామే మనోరమే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామ వరాననే. అంకుల్ గారు ఏంటమ్మా ఇలా వచ్చావు? పోలీసులు తీసుకురాలేదా? అది కాదు అంకుల్. ఐ వెరీ వెరీ సారీ అంకుల్. యాక్చువల్లీ అండి ఆ రోజు మా ఫ్రెండ్స్ బాగా మూడ్ చేస్తే కాదనలేక మార్నింగ్ లేచారికి మీరు బట్టలు లేకుండా ఫోన్లో లక్షలు అంటే కిడ్నాప్ అనుకుంది. వెరీ సారీ అండి. ఐ వెరీ సారీ అండి. నిజంగానే సారీ. అందరికీ సారీ అండి. సారీ. నేను కూడా సారీ గురుగారు, నన్ను కూడా క్షమించండి. అబ్బా ఫ్యామిలీ అంతా ఎడ్యుకేటెడ్ కదా. ఇంజనీర్ కూడా ఉన్నాడు. ఎవరు? మా తమ్ముడు. అదే నిన్న రాత్రి నువ్వు ఓకే 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 అస్సలాము అలైకుం. తనేం చేస్తారు? మర్సిడీస్ బెంజ్ ఏపీ డీలర్. ఓ నీకు పెళ్ళయిందా? చీ అప్పుడేనా? ఎనీ బాయ్ ఫ్రెండ్? యాక్ వెరీ గుడ్. మరి నీ పెళ్లి సంగతి లవ్ మ్యారేజ్? తెలీదు. ఎవడో డోడో. ఇంతకీ మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? పాలిటిక్స్ 3 generations నుంచి. రాజా వెళ్దామా? ఓకే పంది. ఇంత లేట్ గా వచ్చింది. ఎంతసేపు వెయిట్ చేస్తుంది తెలుసా నీకు? సారీ రా, గట్లయితే రిటర్న్ వెళ్ళిపోతాలే. కలిసి ఉదయ్ ఎర్లీగా వచ్చి నేను తీసుకొచ్చా. లలి నా నోటి దూలతో బాగా ప్లీజ్ సారీ. మేమెంత కష్టపడొచ్చినా వాళ్ళ నాన్న ముద్దే కదా, పెట్టుకుంటే పర్లేదు అని వదిలేసి ఉంటే. ఎవరు వాళ్ళ నాన్న? కూతురు కోసం ఈ అడ్డమైన పనులు చేయడానికైనా రెడీ అయిపోతారు కానీ కూతురు జోలికి రానిస్తారా ఈ ఫాదర్స్? అదేంట్రబ్బాయి ఆ బళ్ళేంటి, ఆ స్పీడ్ ఏంటి? ఇక్కడ ఏమన్నా రేస్ చేస్తున్నా? ఇది రేస్ కాదు అంకుల్, చేసు. మీ మా వస్తున్నారు. స్టార్ట్ కావట్లేదు. ఓ మై గాడ్. చెప్పలేదేమో నాకు.
దగ్గరికే వచ్చాను. ఓ రౌండ్ కొట్టాను. సార్, నా కూతురు ఇంట్లో అడుగు పెడితేనే రేపు నేను అసెంబ్లీలో అడుగు పెడతా. దాని పక్కన ఉన్న వాళ్ళని పాతి పెట్టైనా సరే ఇచ్చుకురండి. అదేంట్రా మన మంగళం సడన్ గా క్రికెట్ మురుగన్ అయిపోయాడు. అని ప్రాణభయం అంటారులే. అన్ని చూసేసిన ఆయనకి ఎలా ఉంటే న్యూ జనరేషన్ మనకి ఎలా ఉండాలి. కమాన్ రండి రండి, కమాన్ కమాన్. ఇటు కమాన్. ఎవడరా నువ్వు తప్ప? ఇటు ఇటు ఏ మన మంగళం అంకుల్ రా. ఎక్కడ పోయారా వీళ్ళు? ఇప్పుడేం చేద్దాం? అమ్మాయి చేజ్ అయిపోయిందిరా, పోదాంపా. రేయ్ రేయ్, మర్యాద మా అమ్మాయి గారు మాకు అప్పగించండి. అయితే ముందు మా మంగళాన్ని ఇటు పంపించండి. నా లల్లిరా. ఏ ఊరుకో. మంగళమా? ఆడేవాడు? రేయ్, మన దాని ఎవడన్నా మంగళం అని పని చేస్తున్నారా? ఎవరు లేడు ఇక్కడ. నేనే మంగళాన్ని. ఏంటి అంకుల్ వాళ్ళకెలా దొరికిపోయావు? దొరికిపోలేదు, పొరపాటున వీళ్ళల్లో కలిసిపోయాను. మనకెందుకులే కానీ పోదాం పారా. మర్యాదగా అమ్మాయి గారు పంపించు. మర్యాదగా మంగళాన్ని ఇటు పంపండి, లేదంటే నువ్వు పంపిస్తే నేను పంపిస్తా. ముందు నువ్వు పంపించు. ఆ, వెళ్ళు. రామా నువ్వు వెళ్ళు. రేయ్, మంగళానికి లల్లిని పంపుతావా? నాకు తెలుసురా, నువ్వు ఊరుకో. వెళ్ళు. పర్లేదు వెళ్ళు. ముష్టి మొహం, నీ సంగతి మళ్ళీ చెప్తా. లల్లి కిట్టు నేను వస్తా లల్లి, రేపు వస్తాను. ఇప్పుడు వెళ్ళిపోరా. లల్లి మంగళం జంపా. అది నీ గురించి వచ్చిందరా? నా గురించి చేరా మరి. మరి ఇంత వెళ్ళిపోయింది. నా కర్మల పంప. మంగళం తీసుకెళ్తున్నారా? లల్లి తీసుకొస్తున్నారా? మర్యాద తప్పుకోర్రి. ఏంట్రా తప్పుకునేది? ఇప్పటి వరకు మంగళం మీతో ఉండి ఏం చేశాడు తెలుసా? మీ క్వాలిస్ లో బాంబు పెట్టాడు. లల్లి చేసా బాగా పరుగు పరుగు. ఈసారి దొరుకుతామేమో. చేస్తా. వాడు తక్కువ సరిగ్గా తీరా. రండి రండి, నా బంగారు తల్లి, నా బంగారు కొండ. మా అమ్మ ఎంత దిష్టి ఉంటుందో వీళ్ళకి. దిష్టి తీసేయండి. ప్రసాదం ప్రసాదం ప్రసాదం. రూమ్ లో ఎవరున్నారు? రూమ్ లో ఎవరున్నారు? రూమ్ లో ఎవరున్నారు? బావా, రూమ్ లో ఎవరున్నారు? రూమ్ లో ఎవరున్నారు? ఎక్కడ? ఎవరు? ఇక్కడే చూసాను. ఎక్కడే ఉంటే ఏమైపోతుందో? అంటే నేను అబద్ధం చెప్తాను అనుకున్నావా? నేను రూమ్ లోకి వచ్చేసరికి బెడ్ మీద కూర్చొని తెల్ల చీర కట్టుకొని ఒళ్ళంతా నగలు దిగేసుకొని గజ్జలు పెట్టుకొని నన్ను చూసి నవ్వింది కూడా. నీకు దెయ్యం పట్టేసింది. మోత వైద్యుని పిలవండి. ఎంతవా జోకులు ఈకు. నువ్వు జరుగు బావ, జరుగు. కనపడిందా? లేదు. కనపడలేదు కదా? నీ గ్యారంటీగా దెయ్యం పట్టేసింది. ఈ పల్లెటూరు రోడ్తో చచ్చిపోతున్నాం. రచ్చ రచ్చ చేసేస్తున్నాడు. నాకు మాత్రం నాన్న కాదేంటి? నన్ను అనాథ శరణాల నుంచి తీసుకొచ్చి పెంచుకున్నారా? సరే, ఇంతకి మ్యాటర్ ఏంటో చెప్పాడు. ఎవరైనా అమ్మాయి తగిలిందా? నచ్చిందా? చూసావా? తగిలిందా అంటే తగిలింది, తగలలేదు. నచ్చిందా అంటే నచ్చింది, నచ్చలేదు. చూసావా అంటే
చూశాను. చూడలేదు. నాన్నా ఇప్పుడు ఎందుకే పల్లెటూరు అని పిలుస్తారు? జాతర చేసేస్తారు. పిశాచులా. నిన్ను అరే నన్ను ఆశీర్వదించు తాతయ్య. నా బంగారు తల్లి నిండు నూరేళ్ళు మా ఇంటి మహాలక్ష్మివై వర్ధిల్లు. మరి మేము మీరు కూడా నమ్మా. యారా ఇక్కడ పుట్టినరోజు వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నావురా? యారా ఇక్కడ పుట్టినరోజు వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నారా? దా వచ్చి అక్షింతలు వేసేళ్ళు గాడిద. దా వచ్చి అక్షంతల వేసెల్లు గాడిద. నవ్వక్కర్లేదులే. అక్కడే ఉంది అక్షింతలు. జోస్యా రాజన్, ఆ రంగని ఇంటి ముందు నిరాహార దీక్ష చేయుచున్న లక్ష్మి మా శిరోజ సౌందర్యమును చూసి చూడగానే కళ్ళు తిరిగి పడిపోవనా లేదా? మేము అద్దములో చూసుకుందాము, నీవు గ్రంథము చూసి చెప్పము. దీనికి గ్రంథము చూడవలసిన పని లేదు రాజన్. తమను మొదటిసారిగా కాంచిన ఏకాంత అయినను కళ్ళు తిరిగి పడిపోవును. తమ శిరోజ సౌందర్యం అట్టిది. లెస్స పలికితివి జోస్యా. రాజన్, ఆ రంగని పిచ్చి పట్టిన పిచ్చి లక్ష్మికి కృష్ణ భక్తి పిచ్చి కూడా ఉన్నదట కదా? అవును పిచ్చి రాజన్. ఆ రెండు పిచ్చిలు వదిలి నా పిచ్చిలో పడిపోవుటకు ఒక పచ్చి పథకము వేసి తిని అది ఏమిటో చెప్పుకొనుము. పథకము ఏదైనను భక్తురాండ్రతో పెట్టుకున్న వారి చక్రము వక్రమగునని శాస్త్రములు ఘోషించుచున్నవి విధిరాజన్. మన పిచ్చి శాస్త్రములకు అందదు. ఆ లక్ష్మితో నా తొలి పెళ్లి చూపులకు సుముహూర్తము పెట్టము. మరొక్క విఘడేలో బయలుదేరవలేను. లేనిచో విచ్ఛిన్నము, వినాశము, విపరీతము, విఘ్నము, విత్తుపగల యోగం కలుగునని విజ్ఞాన శాస్త్రము ఘోషించుచున్నది విరాజన్. తొందర ఆభరణములు, వస్త్రములు. కృష్ణ 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 నీ భక్తికి మెచ్చి వచ్చి తిని తిరిగి చూడుము. వీడెవడు? భయపడకము భయపడకము, నేను నీ కన్నయ్యను. నా పింఛములు చూడుము. నీకు కృష్ణ భక్తి పిచ్చి అని తెలిసి పిచ్చి కృష్ణుని వలే వచ్చి నీ ఎద తలుపులు తెరువుము. సర్రున దూరి ఆ రంగణ్ణి బయటికి నెట్టెదను, గొళ్ళెం పెట్టెదను. ఓ ఒంటికన్నా వెంట్రుకలే ఎక్కువ జడల బర్రె పురుగును చూసి నా చెల్లెలు బెదురుచున్నది. బేళా బెదరకము, నేను నిన్ను ఏలుకున్నటకు వచ్చిన కృష్ణ భావన. ఒరే అన్నయ్య, పగటి వేషగాడో ఏంటో ఇంతో అంతో ఇచ్చి పంపించు పంపించు. బాలిక, నేను ముష్టివాణిని కాను. జోస్యా రాజన్, నేనే ఈ ఊరి కృష్ణుడినని ఆమెను ఏలుకున్నటయ్యే నా గీతా సారాంశమని నొక్కి ఒక్కానింపము. ఒక్కానించినచో చొక్కానింపదు రాజన్. తమరు మరిచిపోయి వచ్చిన ఈ వేణువును ఊయింపుడు, వలపు పూలు పూయింపుడు. నా పిల్లన గ్రోవి రాగాలకు ఆ పిల్ల లేచి వచ్చుచున్నదా? పిల్ల లేచి వచ్చుటలేదు. పుట్టలో నుంచి పాములు లేచి వచ్చుతున్నవి. పాములా కాదు, పాములే. జోస్యా, హే రాజన్, కాల నాకు కరిచినచో కాలము చెల్లునందరు. ఇప్పుడు ఏమి చేయవలేను? భక్తురాండ్ర జోలికి వెళ్ళొద్దురని నేను ముందే చెప్పానా? ఆమెనే ప్రార్థింపు. లక్ష్మి, ముందు ఈ పాముల బారి నుంచి మమ్మల్ని రక్షింపుము. తర్వాత మనం వివాహ విషయం మాట్లాడుకుందాము. ఓరి భ్రష్ట, నా స్వామి వేషం వేసుకుని వెర్రి వేషాలు వేసినందుకు అనుభవింతువుగాక. హౌ కెన్ ఐ హెల్ప్ యు సార్? నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? రంగులు మారే చొక్కాలు ఉన్నాయి కదమ్మా, అవి తీసి చూపించు. సారీ సార్, అలాంటివి మా దగ్గర లేవే. లేకపోవడం ఏంటి? నిన్నే కదా నాకు అంట కట్టారు, అప్పుడే స్టాక్ అయిపోయిందా? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. ఈ షర్ట్ కలర్ ఏంటో మాకు అర్థం కావట్లేదు సార్. చూసించాలరా, ఆ కలర్ ఏంటో చెప్పు. బ్లూ. ట్రూ, నాకు కూడా ఇదే కలర్ లో కనబడింది.
కానీ బయటికి వెళ్ళి చూసాకే దాని బండారం బయటపడింది. ఏమైంది సార్? ఏం అవడం ఏంట్రా, ఇక్కడ ఒక కలర్ లో కనిపిస్తుంది, బయటికి వెళ్ళి చూస్తే ఇంకో కలర్ కి మారిపోద్ది. ఇది కూడా ఒక రకంగా చీటింగ్ తెలుసా? తీరా నీ ఆధార్ కార్డు, ఐడి కార్డు, రేషన్ కార్డు అన్ని బయటికి ఇవాళ నువ్వా నేను తెలుసుకుందాం. తీ. క్రికెట్ స్టేడియంలో కూడా నైట్లో వేస్తారా లైట్స్, మీరు మాత్రం ఇలా 24 గంటలు లైటింగ్ వేసి జనాల్ని చీటింగ్ చేస్తారా? తీరా. ముందు నీ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ అన్ని బయటికి తీ. సార్ అన్ని బయటికి తీ, అంతే. నేను ఇక్కడ ఫ్లోర్ మేనేజర్ని సార్. మీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పండి, నేను సాల్వ్ చేస్తాను. అంటే మళ్ళీ నేను మొదటి నుంచి చెప్పాలా? ఓపెన్ చేయండి, మీ స్టాఫ్ అందరిని పిలిచి ఓ లైన్లో నిలబెట్టండి, ఒక్కొక్కడికి చెవులు చెప్పేస్తా. నువ్వేంట్రా ఎరి మొహం వేసుకొని చూస్తున్నావు? చెప్పాయనికి. హలో మాస్టరు, నన్నేం చూస్తారు కానీ మీ పని చూసుకోండి. అసలు ఇక్కడికి వచ్చే వాళ్ళల్లో సగం మంది టైం పాస్కి ట్రయల్ చూసుకోవడానికి వస్తుంటారు, కరెక్ట్ కదా? సార్ సార్ ఇదిగోండి మీరు అడిగిన బ్లూ షర్ట్. ఇదేనా బ్లూ అని గ్యారంటీ ఏంటి? ఓపెన్ చేద్దాం. ఈ లైట్లన్నీ ఆపేసి ఓ సూప్ లైట్ ఉంటే వేసుకో, కలర్ చూసి కరెక్ట్గా ఉందో లేదో చెప్తాను. యా ఓకే, లైట్స్ ఆన్. సీ యూ. థ్యాంక్ యూ సార్. ఇలాంటి రోజుకి ఒకటి వస్తే చాలు, మన షోరూమ్ స్టోర్ రూమ్ అయిపోద్ది. ఏముందిరా అమ్మాయి, ఆ లవ్లీ స్మైల్ కి మైండ్ బ్లాంక్ అయిపోయింది. నువ్వు మాట్లాడేది నా లవర్ గురించి మర్చిపోకు. తెలుసురా, అందుకే ఇంత పద్ధతిగా మాట్లాడుతున్నాను. ఇఫ్ సపోజ్ నా ఫీలింగ్స్ అన్ని బయట పెట్టాననుకో. బయట పెట్టకు బాబు, నీ దండం ప్లీజ్. ఆ సీన్ చూడాల్సిందే నువ్వు. షర్ట్ కలర్ కొంచెం మారిందని లైఫ్ స్టైల్ పీకి పిక్ సెర్చ్ చేసేసాడు. తో క్యా హై, మన సంగతి చెప్పనంటావా? ఎలా చెప్పాలో తెలియట్లేదే. అసలు చీటింగ్ అనే మాట వస్తే చాలే చీల్చి చెండాడేస్తున్నాడు వాడు. ఇంక మన విషయం తెలిసిందంటే కొంప కొలాప్స్ అయిపోవడం ఖాయం. నిజంగా కొలాప్స్ అయిపోయా. అమ్మాయిలంటే చాలు 100 మీటర్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేసే నేను లవ్లీకి మాత్రం జస్ట్ 100 సెంటీమీటర్స్ దూరంలో ఉన్నా తట్టుకోలేకపోతున్నా. కంట్రోల్ కంట్రోల్. లవ్లీ అంటున్నావు, డిస్టెన్స్ అంటున్నావు. డోంట్ బి సిల్లీ, షీజ్ మై లల్లీ. సర్లే పోయి. అయినా అలాంటి అమ్మాయి ఫేస్బుక్ లో లవర్ను వెతకడం ఏంటి అసలు? అంటే ఫేస్ వాల్యూ లేని వాళ్ళకి ఫేస్బుక్ గానీ తనకెందుకు చెప్పు? పోనీ అదేదో నాలాంటి హ్యాండ్సమ్ డాషింగ్ డైనమిక్ కుర్రాడికి కాకుండా నీలాంటి నీచ్ కమీనే కింకాంగ్ గాడికి పడ్డం ఏంటి అసలు? నాకు కూడా షాకింగ్ గా ఉంది. అసలు వాడు నీకెలా పడ్డాడే? ఆఫ్టర్ ఆల్ షర్ట్ కలర్ కోసమే అంత గొడవ చేసినాడు. నీ కలర్ ఏంటో తెలుసుకోకుండా ఇన్ని రోజులున్నాడా? దాట్స్ సంథింగ్ రే. అయినా నన్ను చూసి జెలస్ ఎందుకు ఫీల్ అవుతావు? నీకు బి ఎవడో ఒకటి దొరుకుతాడులే. నా సంగతి వదిలే. నీ చీటింగ్ మ్యాటర్ ఆడికి తెలిస్తే నీకు ఇంకా డే అండ్ నైట్ ఏడిపే. దట్స్ వై నువ్వు ఎక్కువ లేట్ చేయకుండా తొందరగా కానీ కన్విన్స్ చేసే పనిలో ఉండవే ప్లీజ్. నేను లేట్ చేసినంటే వీడు లేపుకుపోయేలా ఉన్నాడు. ఏం చేస్తున్నావురా? మెసేజ్ లో కూడా లవ్లీ అనే పిలిచాడ్రా. హింట్ ఇస్తే చాలు రే, హంటింగ్ వెళ్ళిపోతా. హే రేపు కలుద్దామా అని అడుగుతుండే. ఏ లవ్లీ ఏంటి లవ్లీ, లల్లీ అని పిలవమని చెప్పాడికి. ఓ కాల్ మీ లల్లీ. ఓహో కాల్ చేయమంటుందా? ఐ కాల్ యూ, యూ గివ్ నంబర్. వీడేంటే పిలుపు మార్చమంటే ఫోన్ నెంబర్లు మార్చుకునే ప్రోగ్రామ్ పెట్టాడు. లైట్లే. ఇప్పుడు నా నెంబర్ ఇచ్చానంటే వాయిస్ డిఫరెన్స్ తెలిసిపోతుంది దానికి, అందుకే నీ నెంబర్ కొడుతున్నా. మొత్తానికి నంబర్ ఇచ్చిందిరా. ఎక్కడ కలుద్దాం? వేర్ మీటింగ్? సెండ్. మన ఫేవరెట్ స్పాట్. వెయిట్ మన ఫేవరెట్ స్పాట్. అయితే నువ్వు నా ఫేవరెట్ కలర్ డ్రెస్ లో రావాలి. ఓకే. అవునరా, ఏదో నీ ఫేవరెట్ స్పాట్ అంటుంది. ఏంట్రా అది? స్విట్జర్లాండ్. నీ మొహానికి పాస్పోర్టే లేదు, స్విట్జర్లాండ్ నీ ఫేవరెట్ స్పాటరా? లోకల్ గా ఏంటనా? లెట్ మీ థింక్. యాదవా, గుర్తు చేసుకొని చెప్పేదాన్ని ఫేవరెట్ స్పాట్ అనర్రా. నాకు తెలుసు బాబు, బట్ చాటింగ్ లో ఒక్కొక్క అమ్మాయి ఒక్కొక్కలా మాట్లాడుద్ది. బట్ నాలుగు బ్రిలియన్ గైస్ అయితే అవతల ఏం చెప్పినా సరే వావ్ వాట్ ఏ కోఇన్సిడెన్స్ యార్, నాది సేమ్ టేస్ట్ అని కమిట్ అయిపోతుంటాం. ఆ టైంలో అక్కడ ఏం బాగామో మనకి ఇప్పుడేం తెలుసు. వాడి ఫేవరెట్ కలర్ ఏందో ఏమో, ఫిట్టింగ్ పెట్టేసిండు కొడుకు. ఇది తీసుకెళ్తావా?
ఇదేసుకెళ్ళు కలర్ ని పట్టించుకోడు. యు వేర్ ఇట్. Idiot. లలి ఐడియా. హౌస్ దిస్? కేకా. ఏమండి ఆ అమ్మాయి డ్రెస్ చూసారా? అయ్యో మొన్న అనవసరంగా నా పాత చీరలన్నీ పని మనిషికి ఇచ్చేసాను. అవన్నీ చింపి ఇలాంటి డ్రెస్ కుట్టిస్తే మన అమ్మాయికి చాలా బాగుంటుంది కదండి. త్వరగా రారా బాబు, ఈ డ్రెస్ లో ఇలా నిలబడటం చాలా ఇబ్బందిగా ఉంది. హలో రేయ్ నెక్లెస్ రోడ్ లో లేదురా. అవునా? కేక ఏంట్రా కేక? 3 ప్లేసుల్లో ఒక చోట లేనప్పుడు మిగిలినవి 2 కదరా. బాబు ఐన్స్టైన్, సంగీ టెంపుల్, గండిపేట, ఈస్ట్ కి ఒకటి వెస్ట్ కి ఒకటి ఉన్నాయిరా. నా క్యాల్కులేటివ్ కిడ్నీ ప్రకారం నువ్వు ఖచ్చితంగా సౌత్ లో ఉండుంటావు కదా. నేను వచ్చేసరికి నువ్వు నార్త్ లో వెయిట్ చెయ్యి. వాయ్ ఎందుకలా? అక్కడే శ్మశానంలో నిన్ను పాతి పెట్టడానికి. ఏమ్మా ఈ డ్రెస్ ఎక్కడ తీసుకున్నావు? అమ్మయ్యా, ఒక్కరికైనా ఈ డ్రెస్ నచ్చిందన్నమాట. ఏం లేదమ్మా, మా చెల్లెలు కూడా కాలేజ్కి వెళ్తుంది. ఇలాంటి డ్రెస్సెస్ పంపిస్తే దాని జోలికి ఎవరు రాకుండా ఉంటారని అడిగానంతే. రే ఇడియట్, ఎక్కడున్నావురా? డే బై డే మరీ బిజీ అయిపోతున్నారా కిట్టుగా. హలో రేయ్ సంగీ టెంపుల్ కి వచ్చానురా, ఇక్కడ కూడా లేదు. ఇజ్ ఇట్? అయితే సాంగి టెంపుల్ కూడా కాదనమాట. అసలు పుట్టి బుద్ధి ఎరిగాక ఏ రోజైనా గుడికి వెళ్ళిన మొహరానిది? ఏదో మామ నీ అభిమానం. రేయ్ ఇప్పుడు నేను గండిపేటకి వెళ్తున్నాను, అక్కడ కూడా లేకపోవాలి. నీకు ఇవ్వాలే లాస్ట్ డే. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఎవరైనా అమ్మాయిని మీరు వైట్ డ్రెస్ లో చూసారా? అయితే వీడి ఫేవరెట్ కలర్ వైట్ అన్నమాట. అంటే నా వైట్ డ్రెస్ లని వాషింగ్ కేసింది మమ్మీ, అందుకని ఈ డ్రెస్ లో కూడా వైటే ఉంది కదా అని ఇది వేసుకొచ్చాను. అవునా? ఇప్పుడేంటి ప్రోగ్రామ్? ఎటు వెళ్దాం? అర్జెంట్ గా బట్టల షాప్ కదా. ఇట్స్ ఓకే, ఐఎమ్ ఫైన్. ఏంటి ఫైన్? మనుషుల్ని చంపేసే మారనాయుధల్లా ఉన్నావు తెలుసా? పద పద, నిన్ను ఇలా చూస్తుంటే కళ్ళకి కలర్ బ్లైండ్నెస్ వచ్చేసేలా ఉంది. బాగున్నానా? ఇందాక డ్రెస్ లో ఇంకా బాగున్నావు తెలుసా? ఇంకా ఆపుతావా? థ్యాంక్ యూ సార్. వెల్కమ్. నెక్స్ట్ ఏం చేద్దాం? భోంచేద్దాం. ఆర్డర్ సార్? యా. ఇక్కడ ఏం బాగుంటుందయ్యా? మా మేడం బాగుంటుంది. వెళ్ళి 1/2 తీసుకో. యాదవ ఎట్టకారాలు వద్దు, వెళ్ళి మెనగాడు పట్టరా. ఓకే సార్. నా బిఎఫ్ గాడు నాన్ వెజ్ నీ ఖాతా, పక్కా వెజ్. మేడం 2 వెజిటేరియన్ మీల్స్ తీసుకుంటా. ఓకే మేడం. అమ్మో, మనకి ముక్క లేకపోతే ముద్ద దిగదు. ఆకాష్, హరి అప్రా. అలాగే ఓ చికెన్ బిర్యానీ విత్ లెగ్ పీస్, ఫిష్ కర్రీ విత్ హెడ్ పీస్, మటన్ ఫ్రై విత్ లివర్ పీస్ పట్టుకొచ్చి. ఓకే సార్. వీలుంటే ప్రాన్స్ కూడా రోస్ట్ చేయి, టేస్ట్ చేద్దాం. ఓకే సార్. అదేంటి, నువ్వు నాన్ వెజ్ తినవనే కదా నీకోసం వెజిటేరియన్ మీల్స్ చెప్పాను. అమ్మ నీ గిట్టుగా నా కడుపు కొట్టావు కదరా. అంటే నువ్వు నా కోసం ఆర్డర్ ఇచ్చావు కదా, నేను నీ కోసం ఆర్డర్ ఇచ్చాను అనమాట. యు మీన్ ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ నా కోసమేనా? నీ ఫేవరెట్ లెగ్ పీస్ చికెన్. చికెన్ లేకుండా తినటం చిరాకు తెలుసా నాకు? ఆ చికెన్ ని చూస్తేనే చిరాకేస్తుంది నాకు. ఎలా తింటున్నావే నువ్వు? కాకరకాయ వేపు. కాకరకాయ వేపుడు అంటే నాకు ఎంత ఇష్టమో. మనిషి అనేవాడు ఎవడైనా కాకరకాయ తింటాడా? నువ్వు తిను చికెన్. ఏమైంది రో? ఆఫ్రికన్ ఫారెస్ట్ లో వింత జంతువు తిన్నట్టు ఇంత ఇబ్బంది పడుతున్నావు ఏంట్రా? తిన్నది ఆకులు వలంలే కదా. ఆకులు నవలడానికి నేను ఏమైనా మేకనేంట్రా? ఛ, మేకను తినేవాడి చేత మేకలు తినేవి తినిపించావు. అక్కడ తినుడెందుకు, ఇక్కడ తోముడెందుకు? నచ్చకుంటే ఎట్లనో అట్లా మేనేజ్ చేయాలి కానీ ఇట్లా నోరంతా గబ్బు చేసుకొని అవసరమా? నేను ఆర్డర్ చేసింది నాకు నచ్చదని చెప్తే ఫీల్ అవుతుంది కదరా. ఇక్కడ ఎవరి ఫీలింగ్స్ గురించి ఎవరు ఫీల్ అవుతున్నారో నాకు అర్థమైతలేదు. ఇలాంటివన్నీ ఇంక రిపీట్ కాకుండా ఉండాలంటే ముందు నీకు అసలు అతని గురించి ఏం తెలుసో అవన్నీ